ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుస్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల ధ్యాన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన మా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రి, ఈ పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల చాటున కాచి ఈ మండలకాల ధ్యానంలో 32వ దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు. రావలసిన మా ప్రియులందరినీ కూడా తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ ఆరాధన అంతా కూడా మీకు మహిమకరంగా, సంఘానికి దీవెనకరంగా ఉండునట్లు సహాయం చేయండి. ఈ దినాన ప్రభా మీ పక్షాన నిలవనై ఉన్న మీ బిడ్డను జ్ఞాపకం చేసుకుని మీ నామ ఘనత కొరకు నాయనా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామంలో ముగించే కృప అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, సాయంకాల ఆరాధన కొరకై 205వ కీర్తన మొదటి నుండి 4 చరణాలు పాడుకొని 4వ చరణంలో ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 205వ కీర్తన మొదటి నుండి 4 చరణాలు.
యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, లెంట్లో 32వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10 నుండి 12 వచనాల వరకు ఎం కాదేశ్ కుమారి గారు చదివి వినిపిస్తారు. పత్రిక పాఠ్య భాగం హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 9 వచనాల వరకు బి మేరీ ప్రభావతి గారు చదివి వినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం కాదేశ్ కుమారి గారు. లెంటులోని 32వ దినమున కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచన ప్రారంభం. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసెను. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. మేరీ ప్రభావతి గారు. మండల కాల ధ్యానంలోని 32వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ప్రారంభము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను
మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము మాటలాడుచున్న రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒకచోట ఈలాగు దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ఇంత పర్యంతము. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లెంట్లో 32వ దినం కొరకు మనకు వాక్యాన్ని అందించడానికి మన సంఘ ప్రియ సహోదరి శ్రీమతి ఎం జయ డేవిడ్ గారు మనకి దీనత్వం అనేటువంటి అంశము ద్వారా మనకు దైవ సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దైవ సందేశంలోనికి వెళ్ళటకు గాను ఇందాక మనం పాడిన 205వ కీర్తనలో చివరి 2 చరణాలు 13, 14 చరణంతో దైవ సందేశంలోనికి ప్రవేశిద్దాం.
ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం 31 దినాలు దేవుని సేవలో శ్రమల అనుభవం కలిగి ఉన్నాం. 32వ దినములో మనం ప్రవేశించాం. మరి ఈ 31 దినాలు మనం వెళుతూ ఏమి తీసుకెళ్ళాం, వచ్చి ఏం తీసుకెళ్ళాం అనేది మనకు క్వశ్చన్. శ్రమలు దినాలు అంటే శ్రమానుభవం కలిగి చర్చికి రావాలి. నేను చూస్తున్నాను చాలామంది కోపం రావచ్చు, వితౌట్ బైబుల్ లేకుండా చర్చికి వస్తున్నారు. అది న్యాయమా? అది దేవునికి సమ్మతమైన పనా? చర్చికి వస్తున్నప్పుడు చేతిలో బైబిల్ పట్టుకోవటం పెద్ద ప్రమాదమా? కాదండి. మనము దేవుని వాక్యాన్ని వినటానికి వస్తున్నాం కాబట్టి పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంటే మనకు చాలా ధైర్యం వస్తుందండి, చాలా ధైర్యం వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పానని కాకుండా మీకు కోపం రాకుండా, ఎందుకంటే మన అంశం ఇవాళ దీనత్వం. నేను బైబిల్ తీసుకొని బయటకు వస్తున్నప్పుడు నా కొడుకు జయకుమార్ మాలపాటి, అమ్మా నీకు దీనత్వం ఉందా క్వశ్చన్. నేను చెప్పాను ప్రతి మనిషిలో దీనత్వం ఉంటుంది. కాకుంటే ఏంటంటే మనం మానవులం కాబట్టి అది నిలుపుకోలేకపోతున్నాం. క్రీస్తు వారు పరలోకము నుండి తండ్రి దగ్గర నుండి దిగి వచ్చిన దగ్గర నుండి మరలా తను తండ్రి దగ్గర చేరే వరకు కూడా దీనత్వాన్ని ధరించి ఉన్నారు. మనం ఏ పాటి వారం? కాబట్టి నేను వాడికి చెప్పాను, దీనత్వం మానవుల్లో అప్పుడప్పుడు వస్తుంది నాన్న. ఒకవేళ దీనత్వాన్ని మనం ధరించి 365 రోజులు ఉండాలంటే అది ఒక క్రీస్తు దైవ కుమారుడికే చెల్లుతుంది. ఓకే, ఈనాటి మన అంశం దీనత్వం కాబట్టి నేను ఈ దీనత్వాన్ని గురించి లాస్ట్లో చెప్తానండి. ఎందుకంటే క్రీస్తు వారు ఈ భూలోకానికి రాకముందే ఆయన మీద పర్షియాలో పెద్ద కుట్ర జరిగిందండి. పర్షియా దేశంలో ఆయన ఈ భూమి మీదకి రాకుండా ఉండటానికి సాతానుడు లూసి చాలా పెద్ద ప్లాన్ వేసింది. అదేంటో మనం చూద్దాం. ఎందుకంటే మనం ఆయన మీద ఎలా కుట్ర జరిగింది పర్షియా దేశంలో అంటే మనం కొంచెం పాత నిబంధనలోకి వెళ్ళాలి. కాబట్టి దయచేసి బాలికలు ఎవరు బైబిల్ చదవడండి, నేను చదువుతాను. సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 15వ అధ్యాయములో యెహోవా సమూయేలు ప్రవక్తను పిలిచి ఒక మాట చెప్తాడు. సమూయేలు, నా బిడ్డలైనటువంటి వారు ఐగుప్తి దేశము నుండి చాలా బాధలతో కష్టాలతో వస్తున్నప్పుడు ఈ దుర్మార్గులైనటువంటి అమాలేకులు ఉన్నారు కదా. ఇప్పుడు మనం అమాలేకులు ఎవరంటే మనం మళ్ళీ వేరే చరిత్రలోకి వెళ్ళిపోవాలి కాబట్టి మనకు సమయం లేదు, వెళ్ళిపోవాలి, ట్రైన్ లాగా వెళ్ళిపోవాలి. కాబట్టి అమాలేకులను భూమి మీద లేకుండా నిర్మూలము చేయాలంటే ఏం చేయాలి? నేను సౌలు రాజు గారిని నీ ద్వారా అభిషేకించబడ్డాను కదా, ఇప్పుడు నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ మాట చెప్పమని చెప్పారు. అప్పుడు సౌలు దగ్గరకు సమూయేలు గారు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, సౌలు నిన్ను నేను రాజుగా చేశాను. ఎలా చేశాను? యెహోవా తండ్రి చెప్పే నిన్ను నేను రాజుగా చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలయ్యా. ఏం చేయాలంటే అమాలేకీయులు యెహోవాకు విరోధముగా దారిలో లెగిశారు కాబట్టి వాళ్ళతో నీవు యుద్ధం చేయాలి. సరే, సౌలు గారు వెళ్ళారు, యుద్ధం చేశారు, వచ్చారు. ఈలోపు యెహోవాకు సౌలు చేసింది ఏంటో తెలిసింది. మళ్ళా సమూయేలు గారి దగ్గరికి వచ్చి, సమూయేలు ఇలా రా, ప్రభు నువ్వు సౌలు రాజుగా చేసావు కదా, ఆజ్ఞాతిక్రమం చేశాడు కాబట్టి ఆయన ఏం చేశాడో ఒకసారి నువ్వు వెళ్ళి చూడు. సమూయేలు గారు వెళ్ళారు. సౌలు సమూయేలు గారిని చూడకముందే అంటున్నాడు, మీరు చెప్పిన పని అంతా నేను చేసేసానండి, అమాలేకుల్ని నాశనం చేశాను, నిర్మూలన చేశాను.
సమూయేలు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, నువ్వు చేసావా? అవునా? మరి నాకు వినిపిస్తున్న ఆ గొర్రెలు, మేకలు, ఈ అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయి? అప్పుడు సౌలు అంటున్నాడు, మీరు బైబిల్ చూడండి, సౌలు ఏమంటున్నాడంటే, అవి దేవునికి దహన బలి కోసం ఉంచాను, దేవునికి దహన బలి కోసం ఉంచాను. అవునా అన్నప్పుడు సమూయేలు గారు క్రింద ఒక మాట అంటున్నారు, ఆ మాట ఒకటే చదువుకుందామండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొన్నట్లు, గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గనుకుటయు, పొటేళ్ళు కొవ్వు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అని సమూయేలు గారు చెప్పారు. కానీ మళ్ళా సౌలు అంటున్నారు, అయ్యా అన్నీ నేను నాశనం చేశాను, కానీ ఏదో పిల్లలు ఆశపడ్డారు కాబట్టి కొబ్బిన పొట్టాళ్ళను ఆయన తీసుకొని వచ్చాను, అంతోపాటు రాజుగారిని కూడా అరెస్ట్ చేసి తీసుకొని వచ్చాను అని చెప్తున్నాడు. కానీ సమూయేలు గారికి సౌలు గారికి అక్కడ యుద్ధం జరిగిందండి. అంటే యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకుండా ఉండటానికి కారణం అమాలేకీయుడు. ఇప్పుడు సమూయేలు గారు అగాగు రాజు, ఈ పేరు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. అమాలేకీయుల రాజు అనేటువంటి ఈ అగాగును పట్టుకొని తుత్తునీలుగా నరకటం అక్కడ జరుగుతుంది. దయచేసి ఇప్పుడు మనం ఎస్తేరు గ్రంథానికి వెళదాం. ఎస్తేరు గ్రంథంలో మొదటి అధ్యాయంలో అశ్వేసు దినములో జరిగిన వివరములు హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 120 సంస్థానములు అహశ్వరేసు ఏలెను. ఆ కాలమందు రాజైన అహశ్వరేసు షూషను కోటల నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరము తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించను. పారస్థిక దేశకయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి ఉండగా అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాత్స్యము ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనబరిచాను. ఈయన 127 సంస్థానం మీద అధిపతి, చక్రవర్తి. ఎవరండి? పర్షియా దేశపు చక్రవర్తి. ఇలా చేస్తున్నప్పుడు ఆ విందు అయిపోయిన తర్వాత తనకి ఏం బుద్ధి పుట్టిందంటే, తన భార్య అయిన వస్తీ చాలా సౌందర్యవతి అట. ఆమెను పిలుచుకొని రమ్మని తన సేవకులకు పంపించాడు. నీతిపరురాలైన వస్తీ, నేను రాను, నా సౌందర్యం, నా అందం, నా అంతా రాజుగారికే కావాలి, కానీ ఇతరుల రాజుతో నాకు పని లేదన్నట్టు స్వభావంతో ఆమె రావటం మానేసినప్పుడు రాజుగారి దగ్గర ఉంటారు కదా, ఈ సేవకులు చెప్తున్నారు ఏంటంటే, అయ్యా వస్తీ నిన్ను తిరస్కరించింది కాబట్టి మా భార్యలు కూడా మమ్మల్ని తృణీకరిస్తారు, కాబట్టి మరి మనం ఒక ఆలోచన చేసి దీనికి ఏమైంది చెప్దామని ఆలోచన చేసి అందరు రాజులను పిలిపించి కూర్చోబెట్టి ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటంటే, వస్తీని రాణిగా చేయకుండా తీసిపడేయటం. ఇప్పుడు వస్తీ రాణిగా తీసిపడేస్తే ఇప్పుడు మరి రాణి కావాలి, ఏం చేయాలి? కాబట్టి ఈ 127 సంస్థానాల మీద ఉన్నటువంటి యూదులలోనూ అనేక మతాల్లో పిల్లలను తీసుకొచ్చి రాజుగారి మందిరంలో ప్రవేశపెట్టారు. రాజుగారి మందిరంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ ఎస్తేరుకు సకల మర్యాదలు జరుగుతాయో లేవో అని చెప్పి మొద్దుకై అయినటువంటి తన చిన్నాన్న కూతురు అదస్స కోసం ఆయన కోట బయట ఆమెకి కాపలాగా ఉన్నాడు. ఏమవుతుందో, ఏమి చేస్తారో అన్న భయంతో ఆయన ఉన్నప్పుడు ఈయన దగ్గర అహశ్వేసు రాజు దగ్గర హామాను అనే ఒక అతను ఉన్నాడు. ఈ హామాను ఏం చేశాడంటే, హామాను నా కుర్చీ పక్కన అతనికి కూడా ఒక స్థానం ఏర్పరిచి తనకంటే తక్కువ వాడిగా, అంటే రాజు తర్వాత రాజు చేశాడు. ఈ మాట ఎవరికి తెలిసింది? మొర్దెకైకి తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన హామాను వస్తున్నప్పుడు ఏం చేయాలి? సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇతను యూదుడు కదా, చేయటానికి వీల్లేదు. కాబట్టి అతని మీద పగబట్టి ఒక ఆజ్ఞ బయలుదేర చేయాలని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి వినవించుకున్నాడు. అయ్యా, మన దేశంలో మన 27 సంస్థానాల్లో ఒక జాతి ఉంది, అది ఎవరికి తల వంచదు,
వాళ్ళ దేవుని తప్ప ఎవరికి మొక్కదు కాబట్టి ఆ జాతిని నిర్మూలన చేయడానికి ఒక తాకీదు అంటే ఆయన తాకీదు తన ముద్ర అంతా ఆయనకి ఇవ్వడం జరిగింది. నేను పాత నిబంధనలో అమాలేకుల రాజు గురించి చెప్పాను. ఏం పేరండి ఆ రాజు పేరు? చెప్పాలి. అగాగీయుడు. ఎవరండి వీడు? అమాలేకుల రాజు. ఈ హామాన్ ఎవరు? అగాగీయుడు. అంటే సౌలు ఏం చేశాడు? గొర్రెల్ని, మేకల్ని, పశువుల్ని కాకుండా మనుషులను కూడా వదిలిపెట్టి శాస్త్రం మిగిల్చి వచ్చాడు అన్నమాట. ఇది అపవాది యొక్క కుట్ర. సరే, ఈ వార్త బయలుదేరింది, యూదుల దేశంలోకి వెళ్ళిపోయింది. యూదులంతా ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు. అప్పుడు ఈ మొర్దెకై గారు పట్టణంలోకి వెళ్ళాడట. పట్టణంలోకి వెళ్ళి మహారోదన చేస్తున్నాడట. అయ్యో, యూదులకు ఈ వార్త వచ్చింది, ఏం చేయాలి అని అంటున్నప్పుడు తన కూతురైన ఎస్తేరు ఆయనకి ఏమైంది కనుక్కున్నప్పుడు, అంటే మనం క్లుప్తంగా చెప్తున్నాను, చాలా కథ ఉంటుంది దీనికి, మనకు సమయం లేదు కాబట్టి తనకు చెప్పాడు, ఇలా జరిగింది. తర్వాత ఆమె ఏం చెప్తుందంటే, రాజుగారు దిగడానికి నాకు అధికారం లేదు కాబట్టి, రాజుగారు నన్ను పిలిస్తే వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళటానికి వీలు కాదన్నప్పుడు ఆ మొర్దెకై గారికి కోపం వచ్చి, నువ్వు రక్షింపబడతావే అనుకుంటున్నావేమో రాజకోటలో ఉన్నంత మాత్రాన, ఒకవేళ నువ్వు సహాయం చెబితే యూదులకు ఇంకొక దిక్కు నుండి సహాయం వస్తుంది కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి పంపించినప్పుడు ఎస్తేర్ గారికి బాధ కలిగింది. రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఎస్తేరు సగం రాజ్యం ఇస్తానంటున్నాడు. ఆమె అంటే అతి ప్రియమైన వాడు. ఆమె రాజ్యం అడగలేదు. వెళ్ళి, అయ్యా నేను మీకు విందు చేయబోతున్నాను, నా విందుకు మీరును హామాను రండి. హామాను ఇంటికి వెళ్ళాడు. తన భార్యకి చెప్పుకున్నాడు. తన చుట్టుపక్కల స్నేహితులు ఉంటారు కదా, దుస్తులు, వాళ్ళకు కూడా చెప్పాడు, అయ్యా నన్ను రాజుగారు హెచ్చించారు, నేను విందుకు వెళ్తున్నాను, ఎస్తేర్ గారు నన్ను పిలిచింది, చాలా గొప్పగా వెళ్ళాడు, చెప్పుకున్నాడు. విందుకు వెళ్ళాడు. విందుకు వెళ్ళిన తర్వాత ఎస్తేర్ గారికి ఇది మనసులో ఉంది కదా. విందు అయిన తర్వాత రాజుగారిని అడుగుతుంది, అయ్యా మేము అమ్మబడిన వాళ్ళమా, దాసులమా? తను తగ్గించుకుంది. మేము చంపటకు నిర్ణయింపబడిన వాళ్ళమా అని తను మోకరించి అడుగుతున్నప్పుడు రాజుగారు అంటారు, ఈ పని చేసింది ఎవడు? అగాగీయుడన ఈ హామాను. అగాగీయుడన ఈ హామాను అమాలేకీయుల మనిషి. వాడిని పట్టుకున్నాడు. రాజుగారు వచ్చేటప్పటికి ఆయన ఎస్తేర్ గారు బెడ్ మీద ఉండడం చూశారు. తర్వాత అదంతా అప్రస్తుతం. ఈయన జరిగిన తర్వాత రాజుగారికి పండుకుంటే నిద్ర పట్టడం లేదట. ఆద్యంలోనే ఉంటుంది, మీరు చూసుకుంటే పోతుంది. నిద్ర పట్టినప్పుడు ఆయన ఒక రాజగ్రంథం ఉంటుంది కాబట్టి నాకు నిద్ర పట్టడం లేదు, ఆ రాజగ్రంథాన్ని తీసుకురండి నేను చదవాలన్నప్పుడు ఈ ఇద్దరు సేవకులు ఈయన చంపడానికి ప్లాన్ వేసింది ఆ గ్రంథంలో రాసి ఉంటుంది. ఆయన అడుగుతాడు, అంటే దేవుని యొక్క క్రియలు ఎలా ఉంటాయో ఇక్కడ బయలుపరుస్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు వారు రాకుండా తనని సమూలం నాశనం చేయడానికి అగాగీయుడు ప్లాన్ వేస్తే ఇక్కడ జరుగుతున్నది చూడండి. రాజుగారికి నిద్ర పట్టుకోవటం ఏంటి? పట్టుపరుపుల మీద పడుకుంటాడు కదా. గ్రంథం తెప్పించుకొని చూస్తే అందులో వీళ్ళు ఉంటారు అన్నమాట. ఇద్దరు రాజుగారి మీద కుట్ర తెలిసినటువంటి వాళ్ళు. మరి అప్పుడు అడుగుతాడు, మరి మొర్దెకై కదా ఇది చెప్పింది, మొర్దెకైకి ఏమైనా సన్మానం చేశారా? లేదు ప్రభు. ఓకే, హామాను పిలిచాడు. హామాను, రాజుగారి ప్రాణం కాపాడిన వాడు ఏం చేయాలి? ఆయన చెప్పాడు, అక్కడ బైబిల్లో ఉంటుంది, ఇలా చేయాలి, ఇలా చేయాలని. సరే, మొర్దెకై గారికి సన్మానం జరిగింది. ఇలా చేస్తున్నప్పుడు హామాన్ ఇంటికి వెళ్ళాడు. ఆ లోపే ఆయన అక్కడ పొయ్యి తయారు చేయటం, మొర్దెకై గారికి అంతా రెడీగా పెట్టుకోవటం, ఆయన చంపడం జరుగుతుంది. తర్వాత ఈయన ఆ రాజుగారు ఆజ్ఞిస్తాడన్నమాట. ఏమని? ఈ మొర్దెకై కోసం అందులో ఒక సేవకుడు అంటాడు, అయ్యా ఇదిగో ఈ మొర్దెకైని చంపడానికి 50 మూరల కొయ్యను హామాన్ ఇంటి దగ్గర పాతి పెట్టాడు కాబట్టి వీడిని తీసుకెళ్ళి అక్కడ ఉరి తీయండి. సామెత గుర్తొచ్చిందండి, ఎవరు తవ్వుకున్న గుంటలో పడిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ సందర్భం నేను ఎందుకు గుర్తు చేస్తాను అంటే, క్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకుండా సర్వ ప్రయత్నాలు చేసినటువంటి దుష్ట సాతాను ఈ అమాలేకుల్లో జొరబడింది. అందుకే సమూయేలు ప్రవక్త గారు అంటారు కదా, దేవుని ఆజ్ఞ గైకొనడం ముఖ్యంగానే మనకి ఈ బలులు అవన్నీ అవసరమా అని. మనం కూడా ఇది గ్రహించాలి. ఎందుకంటే
తోటి సహాయుడికి మనం సహాయం చేయి, కానీ దేవునికి మాత్రం అన్నీ అర్పిస్తాం. దేవునికి ఇష్టమా? నో. క్రీస్తు వారు భూలోకానికి రాకుండా ఆపటానికి సాతాను చేసిన కుట్ర ఇక్కడ బట్టబయలైంది. అమాలేకుడైన అగాగు చంపబడ్డాడు. అంటే ఈ కుట్ర ఎక్కడ సమూయేలు గ్రంథం, ఎక్కడ ఎస్తేరు గ్రంథం అండి? దేవుడు ఏది మరిచిపోడు. నువ్వు చేసిన తప్పు, నేను చేసిన తప్పు, ఎవరు చేసిన తప్పు కూడా దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడని మనం మనసులో పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం అంశంలోకి వెళదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము ఆయన చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగు యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. కింద చదువుకున్న 11 చివర, అనేకులు నిర్దిష్టగా చేయును. 12, తన అతిక్రమములు చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం శ్రమల కాలాల్లో ఉన్నాం. ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. ఏంటంటే, శ్రమల అనుభవం నాలో ఉందా? ఒక్క నిమిషం మీ కళ్ళు మూసి సిలువ వైపు చూడండి. క్రీస్తు మీ ముందుంటాడు. నడి ఎండలో ఆయన్ని సిలువ వేశారు. రక్తం ధారలు కారుతుంది. ఒళ్ళల్లా రక్తము, తల మీద ముళ్ళ కిరీటం, చేతులలో గాయాలు. ఎంతో వేదన అనుభవిస్తున్న తండ్రి మీ కళ్ళ మీద ఉంచుకోండి. మనం ఎందుకు శ్రమల దినాలు అనుభవిస్తున్నామో ఒక్కసారి మన మనసులోకి వస్తుంది. యేసయ్య సిలువ మీద శ్రమ పడుతున్నాడు, దాహం అవుతుంది. తను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. తను 7 మాటలు చెప్పేశాడు. ప్రపంచానికి ఏం తెలియజేశాలో చెప్పేశాడు. తను చంపుతున్న వాళ్ళకి, తండ్రి వీరేమి చేయించుతారో వీళ్ళకి తెలియదు కనుక వీరిని క్షమించు. మనమైతే క్షమించగలమా? నో. క్షమించే బుద్ధే మనకు లేదు. క్షమించమని అడుగుతున్నాడు. అయ్యా, నన్ను ఎందుకు చేయి విడిచావు అన్నాడు. కానీ ఈ చేయి విడిచి అనే మాట కూడా మనం కొంచెం ఆలోచించగలిగితే, నన్ను ఎందుకు చేయి విడిచావు, నా దేవా నా దేవా అన్నప్పుడు ఆయన చేయి కానీ విడవకపోతే మనకు రక్షణ లేదండి. మనకు రక్షణ లేదు. ఆయన చేయి విడిచి పుట్టినప్పుడు నుండి తనతో ఉన్నంత కాలం, భూమి పునాదులు వేసినప్పటి నుండి కూడా క్రీస్తు ఉన్నాడు కదా తండ్రితో. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన చేయి పట్టుకున్నటువంటి తండ్రి ఈనాడు చేయి విడిచాడంటే కారణం మనమే. ఆయన మీద మన పాపాలు కనిపిస్తున్నాయి. ఆయన మీద మన ఒళ్ళల్లా ఆయన రక్తసిక్తమైన దోషాలు కనిపిస్తున్నాయి. బాధను భరిస్తున్నాడు తండ్రి. సిలువలో కళ్ళు మూసుకొని తను తండ్రి కోసం ప్రార్థన చేస్తూ ఒక్కసారి తను కళ్ళు తెరిచాడు. ఒక్కసారి మేమంతా సిలువ ధ్యానంలో ఉంటున్నాం కాబట్టి ఆ కళ్ళ ముందు ఆ సిలువను ఒకసారి ఊహించుకోండి. ప్రభువారు సిలువ వేలాడుతున్నాడు, ఒడలంతా రక్తం, శరీరంలో ఉన్న శక్తి అంతా వెళ్ళిపోయింది. ప్రభువారు తండ్రిని అడిగాడు, అయ్యా నన్ను ఎందుకు చేయి విడిచావు? అది ప్రశ్న కాదు, ఏది కాదు, మనోవేదనతో అడిగినటువంటి ప్రశ్న. ఇప్పుడు ప్రభువారు కళ్ళు తెరిచాడు, చూస్తున్నాడు. ఎవరి కోసం చూస్తున్నాడు? తండ్రి కోసమా? యేసోబు గారు లేరు. యేసోబు గారు మనకి ఆ యెరూషలేములో కనిపిస్తారు, కానీ ఆ తర్వాత మనకు యేసోబు గారి ప్రసక్తి బైబిల్లో ఎక్కడా లేదు. కాబట్టి తండ్రి లేడు. తమ్ముడైనటువంటి యాకోబు యూదా కోసం చూస్తున్నాడు, వారు కూడా లేరు. శిష్యుల కోసం చూస్తున్నాడు దీనత్వముతో. చెప్పాను కదా, ఆయనకు తప్ప మనకు దీనత్వం లేదండి. ఎవరైతే ఆయన దీనత్వం ధరించుకుంటారో వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. ఎవరు కనిపించట్లేదు, తన సహోదరులు కానీ తన శిష్యులు కానీ తన వారు ఎవరు కూడా కనిపించట్లేదు. పాదాల చెంత ఒకే ఒక్క మనిషి కనిపిస్తుంది. ఎవరండి? ఎవరు? తనను కన్నా తల్లి. అప్పుడు తల్లి గుర్తు చేసుకుంటుంది. సిమియోను గారు చెప్పారు కదా, నీ హృదయంలో వచ్చి ఒక ఖడ్గము దూసుకుపోతుంది, అల్లాడుతుంది తల్లి, కన్నీరు కారుస్తుంది.
అయ్యో ఏమి చేయలేని స్థితి, ఏమి చేయలేని దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాను. నా కుమారుడు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు. ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షించగలరు? లోక పాపములు మోసుకొని పోవటానికి వచ్చినప్పుడు ఆయన్ని ఏమి చేయలేని స్థితిలో స్త్రీలు, యేసుక్రీస్తు వారు లేచినప్పుడు కనపడింది కూడా మనకేనండి, స్త్రీలకి, పురుషులకు కాదు. ఆ స్త్రీలు అక్కడ ఏడుస్తున్నారు. ఆయన రక్తం కళ్ళల్లో నుండి కారుతుంది, మాటలేడలేని స్థితి, నీరసించిపోయాడు. దగ్గర నిల్చున్నటువంటి శిష్యుని పిలిచాడు. ఎవరా శిష్యుడు? ఎవరండి? యోహాను గారు. యోహాను గారికి తల్లిని అప్పగించడం అక్కడ జరిగింది. అసలు ఈ యోహాను గారికి తల్లిని ఎందుకు అప్పగించాల్సి వచ్చిందంటే, శిష్యులందరూ హతసాక్షులయ్యారు, అందరూ చనిపోయారు. యోహాను గారు మాత్రమే చివరి వరకు నిలబడ్డారు, ప్రకటన గ్రంథం రాసే వరకు. బహుశా ప్రభు అనుకుని ఉండొచ్చు, ఇతను చివరి వరకు బ్రతుకుతాడు కాబట్టి నా తల్లిని ఈయనకి అప్పచెప్పాలి, నా తల్లిని ఈయనకి అప్పచెప్పాలి. అయ్యా ఇదిగో నీ స్థితుడు అని యోహాను గారికి అప్పచెప్పారు తల్లిని. ప్రభువారు కళ్ళు మూశాడు, ప్రభువారు కళ్ళు మూశాడు. మనం బైబిల్ చదువుతున్నాం, బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లోని మాటలు మన మైండ్లో ఉంటున్నాయా? ప్రభువారు ఎవరి కోసం శ్రమలు పడ్డారు, ఎవరి కోసం సిలువనెక్కాడు, ఎవరి కోసం ఆ పరలోకం వీడి ఇక్కడికి వచ్చాడు అనే భయం మనలో ఉంటే మనం చాలా జాగ్రత్తగా జీవిస్తామండి. ఈ లోకంలో కాలం గతిస్తుంది, భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. మరి ప్రభువు చెంతకు రామా? ప్రభు మాటలు వినమా? ప్రభు పాదాల దగ్గర అడగమా? అడగాలి. ఎంతకాలం ఉన్నా మార్పు లేని జీవితంలో మనం కానీ ఉండే పని అయితే మనకి ప్రభువారు దూరంగానే ఉంటారండి, దూరంగానే ఉంటారు. ఈ శ్రమల దినాల్లో దేవుని యొక్క మాటలు వింటున్న మనం ఎలా ఉన్నాం అంటే, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఇచ్చు, మాట్లాడే ప్రతి వాళ్ళు ఇలా చెప్తారు, వాళ్ళల్లో మార్పు ఉందా? నిజమే, ఎవరిలో మార్పు ఉండదు. దేవుడు కొంతమందిని ఏర్చిపరుచుకుంటాడు. ఇదిగో నేను సిలువ పడ్డాను, శ్రమ పడ్డాను, నేను పుట్టాను, నా మాటలు బయలుపరచండి అని కొంతమందిని ఏర్పరచుకుంటూ ఉంటారు. మరి ప్రతి ఒక్క మనిషి కూడా ఇదిగో సిలువను గురించి మరణ వార్త నేను చెప్పాలి అనే ఆసక్తి కలిగి ఉండాలండి. ఎన్ని సంవత్సరాలైనా మనం ఇలాగే ఉంటే, కాలాలు గడిచిపోతూ ఉంటే మనం ఇలాగే ఉంటాం. వాక్యం చెప్పాలి. మనం అనుకుంటాం ఇక్కడే బోధించాలి, ఇక్కడే చెప్పాలి వాక్యం అని. కాదండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వాక్యం ప్రకటించాలట. ఆ రోజు ప్రభువారు వెళుతుంటే ఈ రాళ్ళు మాట్లాడతాయని చెప్తున్నారు. మరి రాళ్ళు సాక్ష్యం ఇస్తాయట మనకి. బాలలు అరుస్తుంటే వాళ్ళు అరుస్తున్నారు, ఊరుకోబెట్టవయ్యా యేసు అని అడిగినప్పుడు ఏం చెప్పాడు ఆయన? వీరు నోరు మూస్తే ఏం అరుస్తాయి? రాళ్ళు అరుస్తాయట. మరి ఇవన్నీ మన మీద సాక్ష్యం అండి. రేపు ఇప్పటికీ నేను చెప్తున్నాను, బైబిల్ నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. మన క్రైస్తవులే. ఏది ఎక్కడ ఉంది చూపించు ఏంటో. మనం వాక్యం చెప్పామనుకోండి తిరస్కార స్వభావంతో, ఎక్కడతో చూపించు చూద్దాం. చూడమ్మా, బైబిల్ చదవాలి. యెషయా గారు ఏం చెప్పారు? వాక్యం అనేది కొంత అచ్చట కొంత ఇచ్చట. బైబిల్ మొత్తం సమూయేలు గారు అమాలయకుల గురించి చెప్పాడు. సమూయేలు గ్రంథంలో మనకి వాడు ఎక్కడ దొరికాడు? అమాలయకుడు ఎస్తేరు గ్రంథంలో దొరికాడు. సమూయేలు గ్రంథానికి ఎస్తేరు గ్రంథానికి దాదాపు 400-500 సంవత్సరాలు తేడా ఉంటుందండి. మరి దేవుడు మర్చిపోయాడా? మర్చిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన జీవితం కానీ మనం జీవించగలిగితే మనకి దేవుని ఎడల మంచి భావం కలిగి, దేవుడు మన యందున్నాడు కాబట్టి దేవునిలో మనం ఉండాలి అనేటువంటి భావం మనలో కలుగుతుంది. బైబిల్ మొత్తం చదువుకోవాలండి. బైబిల్లో మంచి కథలుగా మంచి వాక్యాలు మనకు రాసి పెట్టారు. ఎవరు? ఆత్మరూపులైనటువంటి ప్రవక్తలు ఎన్నో వాక్యాలు మనకు రాసి పెట్టారు. మరి ఇవన్నీ చదవడానికి మనకు సమయం ఉండదు. కానీ
మరి మనం ఏదైతే మంచి వాక్యం తీసుకుంటామో అది మన హృదయంలో కానీ పదిలపరుచుకుంటే అదే గొప్ప భాగ్యం మానవులకు. ఇప్పుడు ఈ శ్రమల దినాల్లో ప్రభువారు సిలువ పడ్డారు, ఆయన శ్రమల రక్తం కాలుస్తున్నారు, మరి వడలంతా పుళ్ళు, వడలంతా గాయాలు, దున్నబడ్డాడు, ఇంతేనా మనం చెప్పుకుంటాము? యేసుక్రీస్తు వారు మళ్ళా కొదమసింహలాగా రాబోతున్నాడు. మరి ఆయన ఎదుర్కోవటానికి మనం సిద్ధపాటు లేదా? సిద్ధపడాలి, సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. ఎవరితోనో మనకు అనవసరం. దేవుడు బైబిల్లో మన కొరకు ఏమి రాసి పెట్టి ఉన్నాడో అదే మనం వినాలి, యథార్థత కలిగి జీవించాలి. నేను 3 పాయింట్లు చెప్తానండి. మనిషి ఎలా బ్రతకాలంటే నీతి ప్రవర్తన కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, అబద్ధాలకు మోసాలకు దూరం ఉండాలి. ఈ 4 కానీ మానవుడు వెంబడించగలిగితే తప్పకుండా అతనికి నిత్యరాజ్యం ఉంటుంది. యేసుక్రీస్తు వారు చెప్పింది కూడా అది. శాస్త్రులు పరిసయ్యులు కూర్చొని ఆయనతో వాదిస్తుంటే ఏమంటాడండి ఆయన? హేరోదు పులుసుని పిండి, పరిసయ్యులు పులుసుని పిండి, వీళ్ళందరినీ సద్దుకాయలు పులుసుని పిండి మీరంతా అని వాదించలేదా? మత్తయి సువార్తలో వాదించాడు కదా. పులిపిండి అంటే ఏంటండి? ఇప్పుడు పులిపిండి అంటే మన ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళకి కూడా తెలుస్తుంది. పులిసిపోతే పిండి పనికిరాదు కదా, కాబట్టి దాన్ని పడేస్తాం. ఆ పులిసిన పిండితో సమానంగా చేసుకున్నాడు ఎవరిని? హేరోదును, పరిసయ్యులను, శాస్త్రులను, సద్దుకయ్యులను. ఈ 4 వార్తల గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు. వీరు చెప్పటానికైతే చెప్తారు కానీ చేయరు. మీ మీద మోపుతారు, మీరు చేయండి. అదే ఇప్పుడు నేను చెప్పింది. ప్రకటిస్తున్న మాకు ఉండాలి, వింటున్న మీకు ఉండాలి, మీరు కూడా ప్రకటించాలి, వాక్యం లోపలికి వెళ్ళాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని జీర్ణించుకోవాలి. దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు? వాక్యమును ధ్యానించుము. బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదండి. బైబిల్ ఏం చేయాలట? ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఏంటి? ఉదాహరణకి ఒక ఎద్దు గబగబ మేతం వేస్తుంది, టైం దొరికినట్టు కూర్చొని అదేం చేస్తుంది? నెమ్మది వేస్తుంది. మనం కూడా అంతే. విజయమ్మ గారు ఉన్నారు ఇక్కడ. విజయమ్మ గారు 150 దావీదు కీర్తనలు ఖచ్చితంగా చెప్పేసిద్దండి. పామర్రాలు, చదువు లేదు. 150 దావీదు కీర్తనలు కళ్ళు మూసుకొని గడగడ చెప్పేసిద్ది. మనలో ఉందా? నేను చాలా ఆశ్చర్యపోతాను. మనకు ఒకటే తెలుసు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేకుంటే దుష్టుల ఆలోచన చొప్పునడుగా, పాపుల మార్గం నిలుపుగా, అపహాసలు కూర్చొని, ఇది మనకి. మత్తయి సువార్తలోకి వెళ్తే ఆత్మ విషయమై దీనులైన వర్ధనులు ఇవి. కానీ ఆమె 150 కీర్తనలు చక్కగా కళ్ళు మూసుకొని చెప్పేసేది. స్త్రీ సమాజంకి వచ్చిద్ది ఆమె. మనలో లేదా అలాంటి? అంటే మనం పట్టుబడి చదివితే మనం చదవలేమా? మనకు రాదా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ క్షణంలో యేసయ్య సిలువ యాగం చేస్తున్నారంటే అది నా కొరకు. అయ్యా, నువ్వు భూమి మీదకి వెళ్ళు, నా రాజ్యానికి వారసులను తయారు చేయి. సాతానుడు బహుగా భూలోకం సంచారం చేస్తుంది కాబట్టి దాన్ని ఎదిరించటానికి నువ్వు సిద్ధపాటు మనుషులను తయారు చేయి అని ఆయన భూలోకానికి పంపించి సిలువ పైన మన కోసం ఆయన బలి అయితే మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నాం. మీరే కాదు, నేను కూడా. నిర్లక్ష్య స్వభావం. మనందరికీ పరలోక రాజ్యంలో స్థానం దొరకాలంటే యేసు వారి చెప్పిన ప్రతి మాట మనం వినాలండి. అది కష్టమే. నా కాడి సులువు అంటాడు, బరువు అంటాడు, కానీ అది మనం కానీ చదివి అనుభవిస్తే మనకి చాలా తేలిక అనిపిస్తుంటుంది. చాలా తేలిక అనిపిస్తుంది. ఒకసారి మనం ఆ బైబిల్ చదివినప్పుడు మోకరించి కన్నీటి ప్రార్థన చేసి, అయ్యా ఈ స్థితిలో నేను ఉండటానికి నేనేం చేయాలి? నాకు సమయాన్ని అనుగ్రహించు, నాకు నిలకడల బుద్ధి అనుగ్రహించు అని మనం ప్రార్థన చేస్తే మన యేసయ్య మన మాట వినడా? వింటాడండి. మన దేవుడు చాలా గొప్పవాడండి, చాలా చాలా గొప్పవాడు. మనం ఏది చేసినా ఆయన మర్చిపోడు. మంచి చేసినా గుర్తుపెట్టుకుంటాడు, చెడు చేసినా గుర్తుపెట్టుకుంటాడు, ఏది చేసినా ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఇంకా ఇంకా నా బిడ్డల కోసం నేను రాజ్యాన్ని సిద్ధపరచుకోవాలనే తపనతో ఆయన పరలోకంలో మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన సృష్టిని చూసినప్పుడు, మానవులు చేస్తున్న పని చూసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు తెలుసా?
ఈ మానవులు చూసి ఆయన పశ్చాత్తాపడ్డాడు. అంటే ఆయనకి గుండెపోటు వచ్చింది మనం తయారు చేసినందుకు. దేవుడే కదండి గుండెపోటు. ఆయన మన రూపమే కదా, ఆయన స్వభావం ఏమదా మనది. పశ్చాత్తాపడ్డాడట, నా బిడ్డలు ఏమైపోతారు. అందుకే తన కుమారుని భూలోకానికి పంపించి నా పాపాలు తన శరీరముపై వేసుకొని శిలువ మరణించిన వాళ్ళు శాపగ్రస్తులు అంటారు. మరి ఆయన ఎందుకు శాపగ్రహి అయ్యాడు? మన పాపాల నిమిత్తమే కదా. ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా? ఇది ఆలోచించాలి. ఆజ్ఞ అతిక్రమము పాపము అని చెప్తుంటే నేను ఒక మాట చెప్తాను, మీరు కోపడద్దు. పాస్టర్ గారు ఫస్ట్ నుండి పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి, పిల్లలు స్తంభాలు ఎక్కుతున్నారు, పిల్లల్ని కుక్కలు కరుస్తున్నాయి అంటే మనం ఎవరైనా విన్నామండి? వినాం. ఎందుకంటే మనలో ఉంటుంది ఎవరండి? లూసీ ద గ్రేట్. లూసీ అట పరలోక రాజ్యంలో పాట పాడుతుంటే యెహోవా తండ్రి కూడా ఆనందంతో ఉండేవాడంట. అంత చక్కనిదట లూసీ, అంత చక్కని లూసీ. అది మన మధ్య ప్రవేశిస్తుంది. దశలోక నెల చెప్తాడు కదండి, మీ మధ్య కూర్చుంటాడు, మీ మధ్యగా వస్తుంది. మరి దాన్ని మనం జయించాలి కదా, జయించితేనే కదా మనకు పరలోక రాజ్యం వస్తుంది. లేకుంటే ఇక్కడే ఉండి దాన్ని జయించకుండా దానికి మనం లోబడి జీవిస్తే మనకి ఏమీ రాదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పాల్సిన విషయాలు చాలా ఉంటాయి, కానీ మనకు కొంచెం సమయం కాబట్టి ఆ సమయంలో మనం అడ్జస్ట్ అవ్వాలి. ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. టైం మనం ఆలోచించాలి కదా, టైం ప్రకారం మనం చెప్పాలి. మనకి ఎన్ని మాటలు వస్తున్నా కూడా చెప్పలేని స్థితి. ఎందుకంటే టైం మెయింటెన్స్. కాబట్టి మీ అందరికీ నేను చేతులు జోడించి చెప్పేది ఒకటే, నేను పవిత్రురాలు కాను, ఉన్నవాడు పవిత్రురాలు కాదు. ప్రతి వ్యక్తి దేవుని యొక్క గాయాలను రేపకుండా ఆయన కోసం మోకరించి ప్రార్థన చేసి నేను పరలోక రాజ్యంలో ఉండటానికి సిద్ధపాటు కలిగి ఉంటానని ఈ శ్రమల దినాలన్నా మీరు నిర్ధారణ తీసుకోండి. ఈ శ్రమ చాలామంది అంటున్న మాట ఏంటంటే, ఆడు పెద్ద పాపి, ఈడు పెద్ద పాపి, ఈమె పెద్ద పాపి. ఆ పెద్ద పాపి పాపాల్లో పెద్ద పాపి చిన్న పాపి ఉండదండి. పాపం అంటే ఒక్కటే, పాపం అంతా ఒక్కటే. ఆ మాట అన్న వాళ్ళు ఇప్పుడు ఆలోచించుకోవాలి. పాపం అంటే ఒకే పాపం, అదే దేవుని నిర్లక్ష్యం చేయటం, ఆజ్ఞాతిక్రమం, దేవుని చెప్పిన మాటలు వినకపోవటం, దేవుడు చేయొద్దన్న పనులు చేయటం, దేవుడు అక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళటం. అదే అంటారు కదండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఇంతటితో ముగిస్తున్నాను. మరి మనం ఈ శ్రమల దినాల్లోనైనా దేవునికి చేరువుగా వెళ్ళి వచ్చే సంవత్సరం ఇదిగో నేను ఇక్కడ నిలబడి దేవుని వాక్యాలు చెప్పాలని ఒక ధీటైన నిర్ణయంతో వెళ్ళాలని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డ సువార్త చెప్పడానికి అర్హులే. అది చిన్న వాక్యం కానీ పెద్ద వాక్యం, మీకు తెలిసిన జ్ఞానం, మీకు తెలిసిన బైబిల్ జ్ఞానం ఇక్కడ బోధించండి. మీ యొక్క పరలోక రాజ్యం స్థానాన్ని అభివృద్ధి చేసుకొని దేవుని చెంతకు మరలందరం కూడా పరలోక రాజ్యంలో ఉండాలన్నదే ఆయన ఒక ఆశ. కాబట్టి తన కుమారుని ఇక్కడికి పంపించి మరి ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, రక్తంతో ఆయన నిండబడి కూడా దీనత్వంతో ప్రార్థన చేస్తూ మన కోసం ఆయన అన్ని మాటలు చెప్పాడు, 7 మాటలు. మరి ఆ మాటలు కూడా మనం మనసులో పెట్టుకొని వచ్చే సంవత్సరం శ్రమల దినాల్లో ఇదిగో నేను మాట్లాడాలి, ప్రభువు గురించి నేను 4 మాటలు చెప్పాలి, ప్రభువు ప్రక్కన నేను నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోండి. చాలామంది బిడ్డలు, అన్యుల బిడ్డలు కూడా చాలా చక్కని వాక్యాలు చెప్తున్నారు, చాలా మంచి మార్పులు వస్తున్నాయి. వారిని చూసైనా మనం కొంత దేవుళ్ళకి వెళదాం. ఆ రీతిగా ఉండుటకు దేవుడు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. Thank you.
దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించినటువంటి జే డేవిడ్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపటి దినాన కమ్యూనియన్ ఉంటుంది, కమ్యూనియన్ ఆరాధన ఉంటుంది. మనకి దైవ సందేశాన్ని అందించేవారు రెవరెండ్ డాక్టర్ ఎం రత్నశేఖరయ్య గారు రేపు దైవ సందేశాన్ని అందిస్తారు. సిద్ధపడి కమ్యూనియన్కి సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ప్రార్థనలో లేచి దీవెనతో మనం ఈ ఆరాధన సెలవు తీసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన పాదముల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల కింద కాచి ఈ మండలకాల ధ్యానములో 32వ దినములోనికి నాయన మమ్మల్ని తోడుకొని వచ్చిన దేవుడు, మీ సన్నిధానంలో చేరిన నా ప్రియ సహోదరులు సహోదరీల కొరకు, చిన్న బిడ్డలు యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ దాసురాలని మీ పక్షాన్ని నిలవబెట్టుకొని మాట్లాడిన వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. తనని తన కుటుంబాన్ని బిడ్డలను మనవ సంతానాన్ని దీవించి ఆశీర్వదించండి. కావలసిన మంచి ఆయుష్ ఆరోగ్యాలతో నా ప్రభా మీ కుటుంబాన్ని వర్ధలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా సెంట్ మార్క్స్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న సంఘ బిడ్డలందరి కొరకై మీ సన్నిధిలో పెట్టే మొర, చేసే ప్రార్థన, విజ్ఞాపన నా తండ్రి మీ సన్నిధికి ధూపం వల్లే నైవేద్యం వల్లే చేర్చుకోగలందులకై స్తోత్రాలు. కష్టకాలంలో, సమస్యలలో, బాధలో, వ్యాధిలో, అనారోగ్యంలో ఉన్న బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను దేవా. వాటి నుంచి విడుదల దయచేయండి, క్షేమాన్ని ఇవ్వండి. పుష్పమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డకున్న అనారోగ్యం చేతనైనా మరి అనారోగ్యం అనే పడక మీద ఉంటుండగా పరామర్శించే డాక్టర్ గారికి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి మీ చిత్తమైతే వారు తీసుకునే మందులు దేహంలోకి వెళ్ళినైనా స్వస్థత కొరకు వేడుకుంటున్నాం. ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడతా ఉన్నాం. మీ చిత్తాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నా తండ్రి, ఈరోజు వివాహ దినం, జన్మదినం జరుపుకునే బిడ్డలు ఉంటే రెట్టింపు దీవెనివ్వండి. సంవత్సరం అనే దయా కిరీటాలతో ఆశీర్వదించండి. మా సంఘములో ఉన్నటువంటి నాయన వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, బాలింతలను ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పురుషుని, స్త్రీని, యవనస్తులను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా చైర్మన్ గారిని, ట్రెజరర్ గారిని, మా పిసిసి ఎల్సిసి సభ్యులను, స్త్రీల సమాజం వారిని, నా తండ్రి యవన బిడ్డలను, సండే స్కూల్ మినిస్ట్రీని, టీచర్స్ని, సూపరింటెండెంట్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల ప్రభా తిరిగి వెళ్ళనై ఉండగా మీ కాపుదల వారితో ఉంచండి. రేపటి దినాన కమ్యూనియన్ కొరకు బిడ్డలందరినీ కూడా ఆత్మీయంగా సిద్ధపరిచి మాట్లాడనై ఉన్న మీ దాసుని మీ మహిమార్థమై వాడమని సంఘపక్షముగా సమస్త మనవులు తండ్రి మీ చేతులకు అర్పిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో మా మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనను విట్టేక దుష్టు నుండి మమ్ములను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక.